ప్రొఫెసర్ కాకర సుబ్బారావు గారు, రెస్పెక్టెడ్ CEO అండ్ MD కిమ్స్ డాక్టర్ భాస్కరరావు గారు, డాక్టర్ రిషా, విజ్ఞులు క్రియాశీలురైన ప్రెస్ అండ్ మీడియా పీపుల్కి నా శుభాభివందనం. టుడే ఈజ్ ఎ రెడ్ లెటర్ డే, వన్ ఆఫ్ ది రెడ్ లెటర్స్ డేస్ ఆఫ్ కిమ్స్ అండ్ కేఎఫ్ఆర్స్. ఎందుకంటే చాలా అరుదైన డయాగ్నోస్టిక్ అండ్ సర్వీసెస్ ఫెసిలిటీస్ తోటి మెడికల్ అండ్ క్లినికల్ జెనెటిక్స్ డిపార్ట్మెంట్ని ఇక్కడ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీనికి వెనకాతలు మాకు సపోర్టింగ్గాను గైడెన్స్ ఇస్తూ, మాకు అన్ని విధాల సూచనలు ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించిన పెద్దలు, అనుభవజ్ఞులు ప్రొఫెసర్ సుబ్బారావు గారికి, డాక్టర్ భాస్కరరావు గారికి మా కృతజ్ఞతలు కేఎఫ్ఆర్సీ తరఫున. ఈ రకమైన సర్వీసెస్ చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా లేవు. దీని తాలూకు స్పెషాలిటీ ఏమిటి అంటే, ఇంతవరకు జెనెటిక్స్ డిపార్ట్మెంట్స్ డాక్టర్ గారు భాస్కరరావు గారు చెప్పినట్టు అన్ని చోట్ల యూనివర్సిటీస్లో అక్కడ పెట్టారు, కానీ దానివల్ల ఎంతవరకు సొసైటీకి అది సహాయాన్ని అందిస్తుంది, సర్వీసెస్ అందిస్తుంది అనేది తక్కువ. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ డిపార్ట్మెంట్ ద్వారా మన ఫ్యూచర్ సొసైటీ, ఫ్యూచర్ జనరేషన్స్, హెల్తీ అండ్ హ్యాపీ జనరేషన్స్, హ్యాపీ ఫ్యూచర్ సొసైటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ముందుగా కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ని ముందర స్టార్ట్ చేసాము. అందులో రీసెర్చ్ ఎందుకు అసలు ఈ రకరకాల జబ్బులు, బాధలు అసలు ఎందుకు వస్తున్నాయి, దాని మూల కారణం ఏమిటో కనుక్కుని దానికి ఏ రకమైన ట్రీట్మెంట్, ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ తోటి పూర్తిగా అన్ని డిసీజెస్కి క్యూర్ లభించటం లేదు. కాబట్టి ఏ రకంగా ఇంకా మనం ముందుకు వెళ్ళి పూర్తిగా క్యూర్ అందించి హ్యాపీగా ఉండే సొసైటీని, హ్యాపీ అండ్ హెల్దీ సొసైటీని మనం తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ జెనెటిక్ డిజార్డర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు, 600 వరకు. దానివల్ల బ్లైండ్నెస్ రావచ్చు, డెఫ్నెస్ రావచ్చు, స్కెలిటల్ డిజార్డర్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది చిన్న వివరణ 2 నిమిషాలు ఇస్తాను. ఎందుకంటే ఇవన్నీ మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు జీన్స్ అంటే బ్రహ్మరాత్రి. ఈ జీన్స్ మన క్రోమోజోమ్స్ మీద ఉంటాయి. అది తల్లిదండ్రులు ఇద్దరి నుంచి కూడా బిడ్డకి సంక్రమిస్తాయి. అందులో 2 రకాల జీన్స్ ఉంటాయి. ఏదైనా ఒక జబ్బు రావాలి అంటే 2 రకాల జీన్స్లో ఒకటి డామినెంట్ జీన్ అంటారు. అంటే తల్లికున్నా తండ్రికున్నా సరే అది బిడ్డకు వస్తే ఆటోమేటిక్గా బిడ్డకి ఆ జబ్బు సంభవిస్తుంది. అలా కాకుండా రెసెసివ్ జీన్ అని ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరికి మాత్రమే ఆ జీన్ ఉంటుంది, అది వచ్చినా సరే బిడ్డ సఫర్ అవుతుంది. అలా కాకుండా తల్లికి తండ్రికి ఇద్దరికీ కూడా అదే రకమైన ఫాల్టీ జీన్స్ ఉంటే అప్పుడు ఆ 2 ఫాల్టీ జీన్స్ బిడ్డకి రావడం వల్ల బిడ్డ సఫర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడే మనం సొసైటీకి, నెక్స్ట్ జనరేషన్కి హెల్ప్ చేయగలం. ఎలా అంటే మనం ముందుగా ఎవరైతే ప్రపోజ్డ్ అంటే మ్యారేజ్ ప్రపోజల్ ఉన్నప్పుడు ఇద్దరు ఇండివిజువల్స్ని కూడా మనం స్క్రీన్ చేసినట్టయితే ఫాల్టీ జీన్స్ ఇద్దరిలో ఏమేమి ఉన్నాయి, ఇద్దరిలో ఒకే రకమైన ఫాల్టీ జీన్ ఉంటే బిడ్డలు సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దే కెన్ అవాయిడ్ దట్. ఒకవేళ అయినా సరే వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలి వివాహం అనుకున్నప్పుడు, వాళ్ళు ఫ్యూచర్గా ఫ్యామిలీని ప్లాన్ చేసేటప్పుడు మనం ఎంతవరకు స్పెషల్గా ఇవి చేయగలుగుతున్నామంటే ఎంబ్రియోని తీసుకుని ఎంబ్రియోలో కూడా ఈ ఎంబ్రియో ఫాల్టీ జీన్స్తో ఉందా లేకపోతే హెల్దీ జీన్స్తో ఉందా అన్నది కూడా మనం స్క్రీన్ చేయగలుగుతున్నాం. తర్వాత ఒకవేళ ఫాల్టీ జీన్స్తో ఉంటే ఎంబ్రియోని మనం డిస్కార్డ్ చేయొచ్చు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. అప్పుడు ఫాల్టీ జీన్స్ లేని హెల్దీ బేబీ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత మదర్ వస్తే అప్పుడు కూడా మదర్ బ్లడ్ని టెస్ట్ చేసి ఒక 4 టైప్స్ ఆఫ్ మార్కర్స్, అసలు వీళ్ళకి జెనెటిక్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉందా ఈ ప్రెగ్నెన్సీలో బేబీకి అనేది కూడా మదర్ బ్లడ్ని టెస్ట్ చేయడం ద్వారా కూడా మనం చేయొచ్చు. అంతేకాకుండా డాక్టర్ రిషా చెప్పినట్టు ప్లసెంటా ఉంటుంది, ప్లసెంటా ఫామ్ అయ్యే ముందు కోరియానిక్ విల్లస్ అని దాని నుంచి శాంపిల్ తీసుకుని కానీ, లేదా ఉమ్మనీరు అంటారు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్ కొద్దిగా ట్యాప్ చేసి దాన్ని టెస్ట్ చేయడం ద్వారా కానీ లోపల ఉండే బేబీకి ఫాల్టీ జీన్స్ ఉన్నాయా లేదా, బేబీ సఫర్ అవుతుందా లేదా అని మనం కనుక్కోవచ్చు. అలా ఉంటే ఇది ఏమన్నా ప్రాబ్లం ఉంటే 20 వీక్స్ లోపల టెర్మినేట్ చేయొచ్చు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇవన్నీ కూడా మిస్ అయిపోయి తల్లి డెలివరీ అయిన తర్వాత వస్తే కూడా ఫస్ట్ 10 డేస్లో
బేబీని స్క్రీన్ చేసినట్టయితే ఆ బేబీకి ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ వచ్చే జీన్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఒకవేళ ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొన్నింట్లో వీలవుతుంది. డయాగ్నోస్ చేయనట్టయితే కొన్ని ఎంజైమ్స్ అవి ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు ఆ ఎంజైమ్స్ మనం రిప్లేస్ చేసినా సప్లై చేసినా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అది డయాగ్నోస్ చేయకపోతే బేబీస్ పోతారు. దానివల్లే మనకి ఇన్ఫెంట్ డెత్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగతా కంట్రీస్ కన్నా కూడా మనం ఈ కన్సాంగ్యునస్ మ్యారేజెస్, జెనెటిక్ డిజార్డర్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ యాజ్ మీ అందరికీ తెలిసినట్టుగా దీనివల్ల ఇన్ఫెంట్ డెత్స్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఫ్యూచర్ జనరేషన్కి, సొసైటీకి ఒకటి డయాగ్నోస్టిక్స్, రెండు కౌన్సిలింగ్, నెక్స్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అన్ని డాక్టర్ గారు చెప్పినట్టు అన్ని కంపెనీస్కి, అన్ని ఆర్గనైజేషన్స్కి వీలైనంత వరకు వెళ్ళి దీని అవేర్నెస్ క్రియేట్ చేసి ఏ రకంగా ఈ సర్వీసెస్ వల్ల ఈ కపుల్స్కి, ఫ్యూచర్ జనరేషన్కి మనం హెల్ప్ అందించగలం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే మేము సముద్రంలో నీటి బొట్టు లాంటి వాళ్ళం కాబట్టి మీడియా పీపుల్ కెన్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ ఏ బిగ్గర్ వే అండ్ హెల్ప్ ది సొసైటీ. సో మా ఈ పరిశ్రమను మీరు అర్థం చేసుకుని సొసైటీకి ఈ సర్వీసెస్ వల్ల ఏ రకమైన లాభం ఉంటుంది అనేది ప్రజల్లో మీరు దీన్ని వ్యాప్తి చేసి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు హెల్ప్ చేసి సార్థకం చేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.